నా మాటని కాదని నన్ను అవమానించినందుకు నా భార్యతో నాకు సంబంధం లేదనుకుంటున్నాను. మీరు కూడా అంతే. ఓంకారం నీది, శ్రీకారం నీది, అనగనగా కథకు ఆధారం నీది. పరుగులా పని తీరుగా సాగుతున్న జీవనదివే, పరిమళించు ప్రేమగా పొంగుతున్న గుండె తడివే. పూరమణి సుగుణమణి స్వార్థమెరుగదు నీవునికి, ఇవ్వమని ఆ దేవుడిని నువ్వు కోరేదొకటే ఎన్నటికీ. ముత్యమంత పసుపు. అత్తయ్య, టాబ్లెట్స్ వేసుకోగానే పాలు తాగకూడదు, అందుకే కాసేపాగి తాగుదురు గాని. అప్పుడు దాకా ఈ బుక్ చదువుకోండి. నేను మళ్ళీ వస్తానత్తయ్య. అలాగే. రమ్య, ఒకప్పుడు నువ్వే ఇంటి కోడలువవుతావనుకున్నాను. కాని ఎవరో అమ్మాయి నా ఇంటి కోడలుగా వస్తుందనుకోలేదు. నన్నింత ప్రేమగా చూస్తుందని అస్సలనుకోలేదు. కళ్యాణి లాంటి కోడలు నాకు దొరకడం నిజంగా అదృష్టం. ఏవండి? ఏంటండి? ఏవండి? ఏంటండి? అది అది ఏంటి? నేను మీతో ఓ విషయం చెప్పాలండి. చెప్పండి. అదేంటో నాకు ధైర్యం సరిపోవట్లేదండి. అయితే వెళ్ళి ధైర్యం తెచ్చుకుని అప్పుడు రండి. ఇప్పుడు బయలుదేరండి. అది కాదండి. మరేమో ఇప్పుడే. చూడండి, నాకు చాలా పనుంది. నన్ను విసిగించకుండా బయలుదేరండి. చెప్తాను, ఇప్పుడే చెప్తాను. ఖచ్చితంగా ఇప్పుడే చెప్పేస్తాను. చెప్తాను. 1 minute టైం ఇవ్వండి ప్లీజ్.
నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానండి. దీన్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం అనరు, మరి మనస్ఫూర్తిగా ప్రాణాలు తీయడం అంటారు. అదేంటండి అంత మాట అనేశారు? లేకపోతే మరేంటి, ఫ్లవర్స్ ఇచ్చి ఇలా ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని ఎవరైనా విసిగిస్తారా? ఏమండి, విసిగించడం కాదండి, నిజంగానే నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ సో మచ్ అండి. అయితే నన్ను ప్రేమిస్తున్నాను అంటారు. అవునండి. ఎంతగా ప్రేమిస్తున్నారండి? ఎంతగా అంటే ఎలా చెప్పను, నా ప్రాణం కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. అయితే నా కోసం ఏమైనా చేస్తారండి? ఓ చేస్తాను, చెప్పండి. అయితే మీ ప్రేమ కోసం ప్రాణాలిస్తారా? చెప్పండి, మీ ప్రేమ కోసం ప్రాణాలిస్తారా? చెప్పండి, ప్రాణాలిస్తారా? ఇవ్వనండి. ప్రేమ కోసం నా ప్రాణాలను ఇవ్వను. సలీం అనార్కలి, లైలా మజ్ను, దేవదాసు పార్వతి, ఇలా ఎంతోమంది వాళ్ళ ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చారు, కానీ వాళ్ళ ప్రేమని దక్కించుకోలేకపోయారు. నేను వాళ్ళంత గొప్ప ప్రేమికుని కాకపోయినా మిమ్మల్ని మాత్రం నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నేనంటే మీకు ఇష్టం లేదని తెలిసిపోయింది. ఇట్స్ ఓకే. మీరు ఇష్టపడ్డ వ్యక్తితో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తానండి, బాయ్. ఒక్క నిమిషం. ప్రేమించడానికి ధైర్యం అవసరం లేదండి, కానీ మనం ప్రేమించిన వ్యక్తికి మన ప్రేమను గురించి చెప్పడానికి మాత్రం ధైర్యం కావాలి. ఇన్ని రోజులు మీలో ఆ ధైర్యం కోసమే నేను ఎదురు చూశాను. మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ప్రేమిస్తున్నాను అని చెప్తే ఏ ఆడపిల్లైనా వదులుకోవడానికి ధైర్యం చేయదు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ విషయం మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ లవ్ యూ. I love you too. ఆ రోజు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని నాకు చెప్పావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఐ లవ్ యూ వంశీ. ఆ రోజు నువ్వు చెప్పిన మాట నా మనసుని మురిపించింది. ఇప్పుడు నేను చెప్పే మాట న్యూయార్క్ లో ఉన్న నీ గుండెకి వినిపించాలి. ఐ లవ్ యూ వంశీ. అమ్మా, అమ్మా, తీసుకొచ్చానమ్మా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఆకాష్, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వు నాన్న. నేను ఈలోగా వడ్డిస్తాను. అలాగేనమ్మా, పదండి. అలాగే బాబు. భోంచేయండి. అలాగే.
ఫ్రెండ్కి ఇష్టమైనవి తీసుకురమ్మన్నాను, మర్చిపోయావా? లేదమ్మా, వాడికి సంబంధించేది ఏది మర్చిపోదు. ఇప్పుడే వస్తాను. ఉమ్. రేయ్, ఏంట్రా ఇది? ఇవేంటో తెలీదా? మినపసున్నుండలు చాలా బాగుంటాయి, తిను. నాకొద్దురా, నువ్వు తిను. అమ్మయ్యా, నువ్వు తింటే ఒకటి తగ్గిపోయిందని చాలా బాధపడేవాడ్రా. ఇవంటే నీకు అంత ఇష్టమారా? చాలా ఇష్టంరా. చిన్నప్పుడు ఇవి కావాలని రోజు అడుగుతుంటే ఇంట్లో అమ్మవాళ్ళు తిట్టేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాడిని తెలుసా? కొబ్బరి పెంకు తీసుకుని ఒంటి మీద రక్తం వచ్చేలా గీసుకునేవాడిని. 7 పాపరా అంటే మినపసున్నుండలు ఇస్తే కానీ 7 పాపనని చెప్పేవాడిని. వారిని వీటి కోసం రోజు రకరకాలుగా దెబ్బలు తినేవాడిరా బాబు. సరేరా, ఇప్పటి నుంచి నువ్వు మా ఇంటికి వస్తే బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టను రా. ఈ మినపసున్నుండలే పెడతాను, ఓకేనా? అయితే రోజు మీ ఇంటికి వస్తాను రా. వీటి కోసం రోజు మా ఇంటికి వస్తానన్నావు. నువ్వు వచ్చినప్పుడు పెట్టలేకపోయాను రా. ఇప్పుడు నువ్వు పోయాక పెడుతున్నాను. ఇది తీసుకోండి. వద్దు బాబు, చాలా తిన్నాను. లేదండి, ఇది మీరు తప్పనిసరిగా తినాలి. ఇవంటే మా స్నేహితుడికి చాలా ఇష్టం. ఇవి మీరు తింటే వాడు తిన్నంత సంతోషం నాకు కలుగుతుంది. సరే బాబు, ఇవ్వు. పది కాలాల పాటు చల్లగా ఉండు బాబు. మన అమ్మాయి దేని గురించి ఆలోచిస్తుందండి? పేపర్ ముందేసుకుని పెన్ను పెట్టి ఆలోచిస్తుందంటే ఏదో మంచి సినిమా స్టోరీ రాస్తుందనుకుంటానే. ఈ టైంలో జోకులు అవసరమా? జోక్ అని నీకు చెప్పానా? నిజమే అనుకోరాదు. ఆకాష్ గొంతు మార్చి అంతలా ఫీల్ అవుతూ మాట్లాడాడంటే మాట్లాడింది అమ్మాయితోనే అన్నది 100% కన్ఫర్మ్. ఆకాష్ ఏం మాట్లాడాడో విన్నాను, కానీ ఆ అమ్మాయి ఆకాష్తో ఏం మాట్లాడిందో తెలుసుకోవాలంటే ఎలా? ఎవరో ఆకాష్తో ఏదో మాట్లాడితే ఇదెందుకు ఇంత టెన్షన్ పడుతుందండి? ఎవరైనా సరే వాళ్ళ గురించి ఆలోచిస్తే హ్యాపీగా ఉంటారే. ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఇదిగో ఇలాగే టెన్షన్ పడతారు. అదే ఇది. జోక్ కాదు, పచ్చి నిజం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనిపెట్టాడు, కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు, న్యూటన్ గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టాడు. ఈ స్వప్న ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో కనిపెట్టలేదా? అమ్మాయి వింతగా మాట్లాడుతుందేంటండి? పిచ్చి మొదలయ్యేటప్పుడు మొదటి లక్షణాలు ఇలాగే ఉంటాయి.
అడిగావు కాబట్టి ఏదో అనేసానులే, సీరియస్ గా తీసుకోకు. ఆకాష్ ఏం మాట్లాడాడో రాసుకుంటే ఆ అమ్మాయి కౌంటర్ గా ఏం మాట్లాడిందో ఈజీగా తెలిసిపోతుంది. గుడ్ ఐడియా. ఆకాష్ ఆ అమ్మాయితో మాట్లాడిన డైలాగ్ అదేం లేదు, నేను చేద్దామనుకున్న టైంలో కరెక్ట్ గా నువ్వే చేశావు అని మాట్లాడాడు. ఇప్పుడు ఈ డైలాగ్ కి ఆ అమ్మాయి ఏం మాట్లాడుంటుంది? నో. ఏంటి ఆకాష్, నన్ను మర్చిపోయావా? నేను చేయడం తప్ప నువ్వు నాకు ఫోన్ చేయవా? కరెక్ట్ గా ఇలా ఆ అమ్మాయి మాట్లాడితే ఆకాష్ ఈ జవాబు చెప్పుండొచ్చు. కరెక్ట్ గా మ్యాచ్ అయింది. నాలో ఎలాంటి మార్పు రాలేదు, నువ్వు అలా అనుకుంటున్నావు. అలా నువ్వు అనుకుంటున్నావు. ఇది ఆకాష్ డైలాగ్. ఇప్పుడు ఈ డైలాగ్ కి ఆ అమ్మాయి ఏం మాట్లాడుంటుంది? ఇంతకు ముందులా నువ్వు నా మీద ఇంట్రెస్ట్ చూపించటం లేదు, నువ్వు చాలా మారిపోయావు ఆకాష్ అని ఆ అమ్మాయి అనుంటుంది. చాలా మారిపోయావు ఆకాష్. కరెక్ట్ గా మ్యాచ్ అయింది. సబాష్ సబాష్, సూపర్ స్వప్న. ఆ అమ్మాయి ఏం మాట్లాడిందో, ఆకాష్ ని ఎంత డీప్ గా లవ్ చేస్తుందో కనిపెట్టేశాను. అదంతా డీప్ గా లవ్ చేస్తుంది కాబట్టే నన్ను సైడ్ చేస్తున్నాడన్నమాట. నో, నా టాలెంట్ చూపించి దాన్ని సైడ్ చేసి ఆకాష్ ని నా ట్రాక్ లోకి లాగేయాలి. వెంటనే ఆకాష్ అక్కాబావలతో కలిసి ప్లాన్ వెయ్యాల్సిందే, జెండా పాతాల్సిందే. మా అమ్మాయికి పిచ్చి పట్టే పరిస్థితి తీసుకురావద్దయ్యా దేవుడా. స్వామి, దానికి పిచ్చి పట్టకుండా ఉంటే నీ గుడికొచ్చి మా ఆయన కొట్టిస్తానయ్యా గుండు. నీ జుట్టిస్తానని మొక్కోవచ్చు కదే. విగ్గుకి 1,00,000 రూపాయలు అవుతుందండి, మీకెందుకు ఖర్చని. ఆహా, బావా, ఏంటి రమ్య? నిన్నొక విషయం అడగాలి. ఏంటి? వంశీ ఫారెన్ నుంచి ఎప్పుడొస్తాడు? ఏంటి వంశీ గురించి అడుగుతున్నావు? ఏం లేదు, వంశీ లేనందుకు కళ్యాణి ఎంతో బాధపడుతుంది అనుకున్నాను, కానీ అలాంటిదేమీ లేకుండా చాలా హ్యాపీగా ఉంది. అందుకు కారణం ఏంటో తెలుసుకుందామని అడిగాను. వంశీ లేడని బాధపడుతూ కూర్చుంటే అమ్మకు అనుమానం వస్తుందని అనుకుంటుంది. ఇంకొక విషయం బావా, కళ్యాణిలో సడన్ గా ఏదో మార్పు వచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది. అంటే? అత్తయ్యతో ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత చనువుగా ఉంటుంది, అత్తయ్యని చాలా ప్రేమగా చూసుకుంటుంది. చూస్తుంటే ఇదంతా కావాలని చేస్తుందని నాకు అనిపిస్తుంది. అమ్మని ప్రేమగా చూసుకుంటే తప్పే ఉంది. ఏదో ఒక రోజు అత్తయ్యకి నిజం తెలియాల్సిందేగా. ఇప్పుడు ఇలా ఉంటే కళ్యాణి నమ్మించి మోసం చేసిందని అప్పుడు అత్తయ్య బాధపడదా? చెప్పు బావా. ఎప్పుడో జరగబోయే దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనిపిస్తుంది. కాఫీ తీసుకోండి. నమస్కారం. నమస్కారం అండి. ఎవరు కావాలండి? తుఫాను కారణంగా మా ఊర్లో ఉన్న అనాథాశ్రమం కూలిపోయిందమ్మా. ఆ ఆశ్రమాన్ని మళ్ళీ కట్టడానికి అందరి దగ్గర విరాళాలు సేకరిస్తున్నాం. మీకు తోచిన సహాయం చేయండి అమ్మా.
లోపలికి రండి. వీళ్ళ అనాథాశ్రమం కట్టడానికి సహాయం కోసం వచ్చారు. ఏదైనా హెల్ప్ చేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఉందనో లేదనో చెప్పి పంపించేయాలి గాని వీళ్ళనిలా ఇంట్లోకి తీసుకురావడం ఎందుకు కళ్యాణి? వీధిలో నిలబడి అడగడానికి వీళ్ళు ముష్టి అడగడానికి రాలేదు, సహాయం కోసం వచ్చారు. అందుకే లోపలికి రమ్మన్నాను. 100-200 ఇచ్చి పంపించే బావా. ఏమండి, అనాథ పిల్లల కోసం అంటున్నారు. అందరి దగ్గర చందాలు పోగు చేసి ఆశ్రమం కట్టేసరికి చాలా రోజులు పడుతుంది. అప్పటి వరకు ఆ పిల్లలకి నీడ లేకుండా పోతుంది. చేసే సాయం మీద పూర్తిగా చేస్తే ఆ పిల్లలకి మంచి చేసిన వాళ్ళం అవుతాం. నిజమే, ఈ ఆలోచన నాకు రాలేదు. మీ ఆశ్రమం కట్టడానికి ఎంత అవుతుంది? సుమారు 1,50,000 వరకు అవుతుందండి. సరే, కళ్యాణి నా చెక్ బుక్ తీసుకురా. మీ ఆశ్రమానికి పేరేదైనా ఉందా? ఉంది సార్, అభయ. ఈ అభయ్ పేరు మీద అకౌంట్ కూడా ఉంది. ఇందులో 2 lakhs రాశాను. మీ ఆశ్రమం పిల్లలకి టీవీ, కంప్యూటర్ వసతి కూడా ఉండేట్టు చూడండి. ఈ పుణ్యం ఊరికే పోదండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి సార్. రఘురామన్ రాసుకోండి. ఆ పేరు కాదు, రాజేశ్వరి దేవి గారని రాసుకోండి.